ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాట్ ఆర్ కంపోనెంట్స్ ఇన్ రియాక్ట్, ఈ యొక్క కంపోనెంట్స్ అంటే ఏంటి, రియాక్ట్ లోపల అని చెప్పేసి ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. అయితే కంపోనెంట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ రియాక్ట్ అప్లికేషన్. దే అలో us టు బ్రేక్ అన్ అప్లికేషన్ ఇంటూ స్మాలర్ ఇండిపెండెంట్ పీసెస్ దట్ కెన్ బి డెవలప్డ్, మెయింటైన్ అండ్ రీయూజ్డ్ ఈజీలీ. కంపోనెంట్స్ అంటే బిల్డింగ్ బ్లాక్స్. బిల్డింగ్ బ్లాక్స్ అని ఎందుకంటారంటే, ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకి ఇటుకలు మనం పేర్చుకుంటూ పోతాం కదా, బ్లాక్స్గా మనం చేస్తూ ఉండిపోతాం. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే బిల్డింగ్ ఫస్ట్ మనం ఏం చేస్తాము, మనం బేస్ మట్టం కడతాం. బేస్ మట్టం మీద ఆ పిల్లర్స్ మధ్యలో ఇటుకలతో మనము పేర్చుకుని పోయి గోడలు, అలాగా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే మనము ఈజీగా హ్యాండిల్ కట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే బ్లాక్స్ అంటే ఇక్కడ కూడా ఏం చేస్తాము, బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏంటి, ఇక్కడ చిన్న పీసెస్ అన్నమాట. చిన్న పీసెస్ అంటే మనము ఒక్కొక్క పీస్ని పేర్చుకుంటూ, అంటే ఒక కంపోనెంట్ని ఇక్కడ పీస్ అంటే ఏంటి, కంపోనెంట్ అనమాట. కంపోనెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఫంక్షన్ అంటే యూఐ ప్లస్ ఫంక్షన్, ఈ రెండు కలిపి కంపోనెంట్ అని చెప్పేసి అంటారు. అందులో యూఐ ఉండొచ్చు, యూఐతో పాటు ఫంక్షన్ కూడా, ప్రోగ్రామింగ్ కూడా ఉండొచ్చు. ఈ మొత్తం పేర్చుకుంటూ మనము ఒక అప్లికేషన్ని, ఒక పేజ్ ద్వారా ఒక అప్లికేషన్ని మనము బిల్డ్ చేయడానికి మనము వాడేదే కంపోనెంట్స్. దే అలో us టు బ్రేక్ అంటే ఇది ఏం చేస్తుంది, అప్లికేషన్లో ఉన్న పేజెస్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి ఏం చేస్తుంది, చిన్న పీసెస్గా, చిన్న పీసెస్ ప్లస్ ఇండిపెండెంట్ పీసెస్ అంటే ఒక కంపోనెంట్కి ఇంకో కంపోనెంట్ మీద డిపెండెన్సీ లేకుండా, అంటే మనం దాన్ని మేనేజ్ చేయడం ఈజీగా అనమాట. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒక కంపోనెంట్ మనం రాసి ఆ కోడ్ని ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి వేరే ఇష్యూస్ ఏం రావు. ఇలాగా స్మాలర్ అండ్ ఇండిపెండెంట్ పీసెస్గా మనం అప్లికేషన్ డెవలప్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి వాడేదే ఈ పీసెస్నే, ఈ బిల్డింగ్ బ్లాక్స్నే కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు అనమాట. అయితే దీనికి రీయూజబిలిటీ, మెయింటైనబిలిటీ, రీడబిలిటీ, టెస్టబిలిటీ అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. దీనివల్ల ఈ కంపోనెంట్స్ అనేవి బాగా మనకి ఈ యొక్క రియాక్ట్ని ఒక మంచి లెవెల్కి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. రీయూజబిలిటీ అంటే ఒక కంపోనెంట్ మనం రాసాం కోడ్, అందులో యూఐ రాసాం, లేకపోతే ఫంక్షన్ రాసాం, ఏదో ఒకటి రాసాం, దాన్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. మెయింటైనబిలిటీ అంటే ఆ పీసెస్ అంటే చిన్న పీస్ కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. దాంట్లో చేంజెస్ చేయాలన్నా మనం ఏం చేయాలన్నా చాలా ఈజీ అనమాట. రీడబిలిటీ అంటే అది మనం ఈ చదవడానికి, మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం లేకపోయినా ఇంకో డెవలపర్ కూడా వచ్చిన తర్వాత కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టెస్టబిలిటీ అంటే టెస్ట్ చేయడం కోసం, చిన్న పీసెస్ కాబట్టి టెస్ట్ చేయడం చాలా ఈజీ. పెద్ద అయితే కష్టం, కానీ చిన్న అది మనం టెస్ట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందువల్ల కంపోనెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఈ యొక్క రియాక్ట్లో.